22 పద ମାନେ ପଢିବା। ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పఠంతు కేହି ଜଣେ। చిన్న ప్రార్థన చేసుకుందామండి. అసంతు ప్రార్థన కరిబా। మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాము తండ్రి. గడిచిన రాత్రంతా మీరు మాకు క్షేమమును అనుగ్రహించి ఉదయకాల సమయంలో తండ్రి మరలా నీ పాద సన్నిధి చేరి నిన్ను ప్రార్థించుకొని అదే విధంగా యూపీసీఐ పెద్దలందరికీ, విమెన్ సమాజ్ కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నానండి. ସେହି ପ୍ରକାର ଆମମାନଙ୍କର యూపీసీఐ ର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତା ଗଣଙ୍କୁ, ମହିଳା ସମ୍ମିଳନୀର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତି ମାନଙ୍କୁ ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ। మరి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను నేను. మనమందరము మెలకువగా ఉన్నామండి? ଆମମାନେ ସମସ୍ତେ జాగ్రత్త ଅଛୁ କି? మెలకువగానే ఉన్నాం కదా. భౌతికంగా మనం చూసినట్లయితే మనమందరము మెలకువగానే ఉన్నాం. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, మార్కు సువార్త 13వ అధ్యాయంలో మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ଆଉ ସେ ମାର୍କ ପୁସ୍ତକରେ କୁହାଯାଏ ଜାଗି ରହ ବୋଲି। మరి ఆయన రాకడ, రెండవ రాకడ త్వరలో సంభవింపనైనది కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ତାହାଙ୍କର ଦ୍ୱିତୀୟ ଆଗମନ ଅତି ଶୀଘ୍ର ହେବାର ରହିଅଛି, ଏଣୁ ଆମମାନେ ଜାଗ୍ରତ ହୋଇ ରହିବାର ଅଛି। మరి పేతురు కూడా ପିତର ମଧ୍ୟ 1 పేతురు 5:8లో చెప్తున్నాడు కదా, ପ୍ରଥମ ପିତର 1:5 ପଦରେ କୁହାଗଲା, అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు గనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ଶୟତାନ సింహ ప్రాయ గర్జన କରି ବୁଲୁଅଛି, ଏଣୁ ତୁମେ ଜାଗ୍ରତ ରୁହ। అదే విధంగా పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో విశ్వాసమందు నిలుకడగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రేరిత పౌలు ମଧ୍ୟ କହନ୍ତି ପ୍ରଥମ కొరింథీୟ 16 ପର୍ବରେ విశ్వాసରେ స్థిర ହୋଇ ରୁହ। మరి ఈ విధముగా ఈ మెలకువలు మనం చూసినట్లయితే మనకు విశ్వాస జీవితంలో మనము ఎలా ఉన్నాము అన్నది మనం ఇక్కడ చూసుకొనవలసిన వారమై ఉంటున్నాము. ଆମେ ବିଶ୍ୱାସ ଜୀବନରେ କି ପ୍ରକାର ରହିଅଛୁ ତାହା ଦେଖିବାର ରହିଅଛି। మరి సైతాన్ అనేవాడు అనేక విధాలుగా మనల్ని పాపంలో పడవేయడానికి తను చూస్తున్నట్లుగా, అందుకనే మెలకువగా ఉండాలి అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ଶୟତାନ ଆମମାନଙ୍କୁ ପାପରେ ପକାଇବା ପାଇଁ ଅତି ଚେଷ୍ଟା କରିଥାଏ, ସେଥିପାଇଁ ଆମମାନେ ଜାଗି ରହିବାର ଅଛି ବା ଜାଗ୍ରତ ରହିବାର ଅଛି। అదే విధంగా మరి పౌలు చెప్తున్నాడు కదా, నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని చెప్తున్నాడు. ଆଉ ସେଥିପାଇଁ ପାଉଲ କହନ୍ତି ఆ ମୃତମାନଙ୍କ ମଧ୍ୟରୁ ତୁମେ ଉଠ ବୋଲି। మరి నిద్రపోవడం అంటే ఇది ఫిజికల్ లేదంటే భౌతికమైన నిద్ర కాదు, కానీ ଆଉ ନିଦ୍ରା ଯିବା ଏହା ଶାରୀରିକ ନିଦ୍ରା ନୁହେଁ, କିନ୍ତୁ ఆత్మీయ నిద్రగా లేదంటే ఆత్మీయంగా పాపంలో పడి మనము చనిపోచున్నాము అని చెప్తున్నాడు. ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ ପାପରେ ପଡି ମୃତ୍ୟୁବରଣ କରିଅଛୁ ବୋଲି ସେ କହନ୍ତି। మరి నిద్రించిన వారిని చచ్చిన వారితో సమానంగా మనం చూస్తూ ఉంటాం కదండి. నిద్ర ଯାଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ଆମମାନଙ୍କ ମୃତ ଲୋକଙ୍କ ସହିତ ତୁଳନା କରୁ। నిద్రపోయే వాళ్ళకి ఏమీ తెలియదు కదా. ନିଦ୍ରା ଯାଇଥିବା ଲୋକ କୌଣସି ବିଷୟ ଜାଣି ପାରନ୍ତି ନାହିଁ। మరి ఈ విధంగా మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాము అనేది మనము ఈ రోజు చూచుకొనవలసిన వారమై ఉంటున్నాము. ଆଜି ଆମମାନେ ଆତ୍ମିକ ଜୀବନରେ କି ପ୍ରକାର ରହିଅଛୁ ତାହା ଦେଖିବାର ରହିଅଛି। మనం అనేకమైన ప్రసంగాలు వింటూ ఉంటాము వీళ్ళ గురించి, లేదంటే అనేక మంది క్యారెక్టర్స్, లేదంటే దావీదు గురించి, రూతు గురించి, ఎస్తర్ గురించి, అనేక విధాలైన మనుషుల గురించి మనం వారి యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం। ଆମମାନେ ଅନେକ ପ୍ରସଙ୍ଗ ଶୁଣିଥାଉ, ଅନେକ ବ୍ୟକ୍ତି ବିଶେଷଙ୍କ ଜୀବନ ବିଷୟରେ ଆମେ ଧ୍ୟାନ କରିଥାଉ, ଦାଉଦଙ୍କ ବିଷୟରେ, ଏଷ୍ଟରଙ୍କ ବିଷୟରେ, ଏପରି ଅନେକ। మరి పౌలు గారు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు। ప్రేరిత పౌలు కహନ୍ତି ମୁଁ ଯେପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଅନୁସରଣ କରି ଗମନ କରୁଅଛି, ତୁମମାନେ ସେହିପରି ମୋହର ଅନୁସରଣ କରି ଗମନ କର। మరి పౌలు గారికి ఎంత ఆత్మవిశ్వాసమో కదా, పౌలଙ୍କର କେତେ ఆత్మవిశ్వాସ ରହିଅଛି। మరి తను ఎలా నడుచుకుంటున్నాడో ఆత్మీయంగా తనకు తెలిసిన వాడుగా ఉంటున్నాడు। ସେ କି ପ୍ରକାର ଆତ୍ମିକ ଭାବରେ ଜୀବନ କାଟୁଅଛନ୍ତି ତାହା ସେ ଜାଣି ଅଛନ୍ତି। మరి ఈ దినం మనం ఎలా నడుచుకుంటున్నామో మనకు తెలుస్తుందా? ତେବେ ଆଜି ଆମମାନେ କି ପ୍ରକାର ଜୀବନ କାଟୁଅଛୁ ତାହା ଆମେ ଜାଣି ପାରୁଅଛୁ କି?
మనం ఈ దినము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. আজি আমনে অল্প কেতোটি বিষয় জানিবার রহিছে। మొదటిగా పాపము అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. প্রথমরে আমনে পাপ বিষয়ে জানিবা। ఇదంతా మనకు తెలిసిందే. এই সমস্ত বিষয় আমি জানিଅछु। మనం పాపములో పుట్టాము, పాపములో పెరుగుతున్నాము. আমি పాపরে জন্ম হইଅछु, పాపরে বড়ুଅछु। మరి దీనికి కొన్ని డెఫినిషన్స్ కూడా మనకి బైబిల్లో ఇవ్వబడ్డాయి కదా. ଆଉ এই পাপ বিষয়ে কেতোটি ডেফিনেশন মধ্যে দিয়া যাইଅछि। ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తున్నాము. ఆజ్ఞా লঙ্ঘন হি పాপ বলি কুহাযায়। సకల దుర్నీతి పాపం అని చెప్తున్నాము. সকল অধর্ম হি পাপ বলি কুহাযায়। మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును అని చూస్తున్నాము. ఉత్తమ కర్మ న করিবা మధ్య పాప বলি কুহাযায়। మరి ఈ విధముగా మనము జన్మతః పాపలముగా అవ్వ ఆదాము నుండి మనం పొందుకుని ఉన్నప్పటికీ కూడా అమనే జన్మరు పాప హవ ఆదాముଙ୍କ ద్వారా పాయితిలే మధ్య మనము ఈ పాపంలో పడి మనము కొట్టుకొని పోతున్నట్లుగా మనం చూస్తున్నాము. అమనే పాపరే పడి భాసి যাଉଥିବାର ଆମେ మరి ଦେଖୁଛୁ। అందరూ పాపం చేశాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు. ଆଉ ସମସ୍ତେ ପାପ କରି ପରମେଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହରୁ ବଞ୍ଚିତ ହୋଇଅଛନ୍ତି ବୋଲି మరి ଲେଖାଯାଏ। యోహాను చెప్తున్నాడు కదా, ఈ పాపాలన్నిటిని మూడు విధాలుగా తను విభాగించినట్లుగా మనం చూడగలం. ପାପ ବିଷୟରେ ଯୋହନ ତିନି ଭାଗରେ ବିଭକ୍ତ କରିଥିବା ବିଷୟ అవంతా మనకు తెలిసిందే కదా. ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣିଅଛୁ। యోహాను సువార్త యోహానుకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం వీటిని చూడగలము. ପ୍ରଥମ ଯୋହନ ତାର 2 ଅଧ୍ୟାୟରେ ଆମେ ସେଇ ସମସ୍ତ ଦେଖିପାରୁ। శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ଆଉ ଲୌକିକ ଗର୍ବ, ଶରୀର ଆଶା, నేత్రాశ, ଚକ୍ଷୁର ଅଭିଳାଷ, జీవపు డంబము. మరి శరీరాశను మనం చూసినట్లయితే ଯଦି ଆମେ ଲୌକିକ ଗର୍ବ ବିଷୟରେ ଯଦି ଦେଖିବା, ଶରୀର ଆଶା ବିଷୟରେ ఇవన్నీ మనకు తెలిసిందే. ఎందుకంటే తిండిపోతుతనము, ଏଇ ସମସ୍ତ ଆମେ ଜାଣୁ ଯାହାକି ପେଟୁକ, త్రాగుబోతుతనము, ମଦୁଆ, అదే విధముగా లైంగిక అనైక్యత, ଆଉ ଯାହାକି ଆମମାନଙ୍କର ଯୌନ ସମ୍ପର୍କ, ఈ విధంగా అత్యాశ, ఏ ప్రକାର ଅତ୍ୟାଶା, మరి ఇవన్నీ మనకి పాపాలని తెలుసు. అతిగా తినడం పాపం అని తెలుసు. এই లేదంటే ସମସ୍ତ ଆମେ ଜାଣିଛୁ ଅତ୍ୟଧିକ ଖାଇବା ମଧ୍ୟ ପାପ। మన శరీరానికి హాని కలిగించేవి తినడం మనకి మంచిది కాదు అని తెలుసు. ଆମ ଶରୀରକୁ ହାନି ଦେଉଥିବା ବିଷୟ ଖାଇବା ମଧ୍ୟ ଠିକ ନାହିଁ। అయినా మనం వాటిని చేస్తూనే ఉంటాం. ତଥାପି ଆମେ ସେଇ ସମସ୍ତ କରିଥାଉ। అదే విధంగా త్రాగడం మనకు తప్పని తెలుసు, ଆମେ ଜାଣିଛୁ ମଦ ପିଇବା ଭୁଲ ବୋଲି, కానీ అది తాగుతూనే ఉంటాం. ତଥାପି ପିଇଥାଉ। అదే విధముగా మరి లైంగిక అనైక్యత, ସେଇ ପ୍ରକାର ଯୌନ ସମ୍ପର୍କ మరి ఇక ప్రపంచంలో మనం చూసినట్లయితే এই పృథివీରେ ଯଦି ଆମେ ଦେଖିବା, పౌలు గారు తన యొక్క మొదటి అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ అవాచ్యమైనది చేయొచ్చు, అనేకమైన పాపములు చేయుచున్నారని చెప్తున్నాడు కదా. ଆଉ ସେଇଠାରେ ଲେଖାଯାଏ ଯେ ସ୍ତ୍ରୀ ସ୍ତ୍ରୀ ସହିତ, ପୁରୁଷ ପୁରୁଷ ସହିତ ଅନୈତିକ ସମ୍ପର୍କ ରଖନ୍ତି ବୋଲି। అదే కాకుండా మరి స్త్రీలు అనేక మంది పురుషులతోనూ, పురుషులు అనేక మంది స్త్రీలతోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకొచ్చు. ఈ విధమైన జీవితం ఈ లోకంలో భయంకరంగా ప్రబలుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନେ ଅନେକ ପୁରୁଷଙ୍କ ସହିତ, ଅନେକ ପୁରୁଷ ମାନେ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସହିତ ଅନୈତିକ ସମ୍ପର୍କ ରଖି ଜୀବନ ଯାପନ କରନ୍ତି। ఈ విధంగా శరీరాశను చూసినట్లయితే అది ఇంకా ఎక్కువ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଶରୀରର ଅଭିଳାଷ ଦେଖିବାକୁ ଗଲେ ଆହୁରି ଅଧିକରୁ ଅଧିକ ହେବା ପାଇଁ ଯାଉଅଛି। మరి నేత్రాశను చూసినట్లయితే ଯଦି ନେତ୍ରାଶା ବିଷୟରେ ଦେଖିବା, మరి ఏది చూస్తామో అది మనకు కావాలి అనే ఆశ, ଆଉ ଏଇ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଯାହା ଆମେ ଦେଖୁ ତାହା ପାଇବା ପାଇଁ ଆଶା କରିଥାଉ। అదే విధంగా దేవుడు సృష్టించిన అందమైన అనేక వాటిని మనం చూస్తూ ఉంటాము. ପରମେଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଥିବା ଅନେକ ବିଷୟକୁ ଆମେ ଦେଖିଥାଉ। దాన్ని చూసి దానిని మనం ప్రశంసిస్తామే గాని ତାହାକୁ ଦେଖି ଆମେ ତାକୁ ପ୍ରଶଂସା କରିଥାଉ, କିନ୍ତୁ దాన్ని చేసిన దేవుణ్ణి మనం ఎప్పుడైనా మనం స్తుతిస్తున్నామా? ସୃଷ୍ଟି କରିଥିବା ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ଆମେ କେବେ ପ୍ରଶଂସା କରିଅଛୁ କି? మనం అది చేయవలసి ఉన్నది. ଆମେ ତାହା କରିବାର ଆବଶ୍ୟକତା ରହିଅଛି। దేవుడి యొక్క సృష్టిలో అనేకమైన అందమైన వాటిని మన కొరకే సృష్టించాడు. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଅନେକ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ବିଷୟ ଏହି ସୃଷ୍ଟିରେ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। వాటన్నిటిని బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించవలసిన ସେହି ସମସ୍ତ వారమై ఉన్నాము. ବିଷୟକୁ ନେଇ ଆମେ ସଦା ସର୍ବଦା ତାଙ୍କର ପ୍ରଶଂସା କରିବାର ରହିଅଛି। అదే విధంగా ఈ కాలంలో మనం నేత్రాశను చూసినట్లయితే ଯଦି ଆମେ ଏହି ସମୟରେ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦେଖିବା, మన యొక్క మొబైల్స్, ଆମ
आमମାନଙ୍କର ମୋବାଇଲ କୁ ଆମେ ଅଧିକ ଦେଖୁ। మరి ఈ స్క్రీన్ టైం అనేది మనం చూసినట్లయితే చాలా ఎక్కువైపోతున్నట్లుగా దాని వలన అనేకమైన మరి శరీర సంబంధమైన అనారోగ్యాలు కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ଏ ମୋବାଇଲ ଦେଖିବା ଦ୍ୱାରା ଆମମାନଙ୍କର ଶାରୀରିକ ଅସୁସ୍ଥତା ଅଧିକ ହୋଇଥାଏ। అదే కాకుండా మనం మన టైం ని మన సమయాన్ని మనం ఎంతో వ్యర్థపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ସେ ମୋବାଇଲ ଦେଖି ଆମମାନଙ୍କର ସମୟକୁ ଆମେ ନଷ୍ଟ କରିଥାଉ। ఈ విధంగా మనము ఈ యొక్క శరీరాశ నేత్రాశలను మనము చాలా భయంకరంగా మనము ఈ దినాల్లో చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము। এই ప్రకార ଆମେ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଶାରୀରିକ ଅଭିଳାଷ ଅନେକ କରିଥାଉ। మరి మూడవదిగా జీవపు డంబము లేదంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ ని చూసినట్లయితే తృతీయ విషయ లౌకిక గర్వ విషୟରେ ଆମେ ଦେଖୁ। మరి మొదటి రెండు మనము కొంతవరకు మనము నివారించుకోగలమేమో కానీ ప్రథమ ଦୁଇଟି విషୟ ମାନେ କିଛି ସେଥିରୁ ବଞ୍ଚିତ ହୋଇଥାଉ କିନ୍ତୁ మూడవది చూసినట్లయితే ତୃତୀୟ విషୟ ଯଦି ଦେଖୁ ଆମେ ఇది మనకున్న గర్వము ଏହା ଆମମାନଙ୍କର ଗର୍ବକୁ ସୂଚାଏ। మన అందాన్ని బట్టి ଆମମାନଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ରୂପ ରେଖ ହେତୁ చదువు బట్టి ଆମମାନଙ୍କର ଶିକ୍ଷାଗତ ଯୋଗ୍ୟତା ହେତୁ డబ్బును బట్టి ଆମମାନଙ୍କର ଧନ ଧାନ୍ୟ ହେତୁ హోదాని బట్టి ଆମମାନଙ୍କର మଦ ପର୍ଯ୍ୟତା ହେତୁ వీటన్నిటి విషయమే మనం అనేక సార్లు మనం గర్విస్తూ ఉంటాము। এই সমস্ত বিষয়କୁ ନେଇ ଆମେ ଅନେକ ଥର ଗର୍ବ କରିଥାଉ। మనం వీటన్నిటి విషయమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటుండగా ଆମେ এই সমস্ত বিষୟ ହେତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବାର ଛାଡ଼ି ଦେଇ మనం చాలా సార్లు దాన్ని మర్చిపోయి మనల్ని బట్టి మనం గర్వించే వారంగా మనం ఉంటుంటాము। ଆମେ ଅନେକ ଥର ତାକୁ ଭୁଲି ଯାଇ ଆମେ ସେଥି ନିମନ୍ତେ ଗର୍ବ କରିଥାଉ। మరి ఈ విషయంలో మనం ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకున్నట్లయితే এই বিষୟରେ ଯଦି ଗୋଟେ ଉଦାହରଣ ଆମେ ଦେଖିବା నెబుకద్నెజరు మనకందరికీ తెలిసిందే। నబుకద్నెజర్ రాజా ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। దానియేలు గ్రంథంలో మనం దీన్ని చూస్తుంటాము। దానియేలు పుస్తకରେ ୟାଙ୍କୁ ଆମେ ଦେଖିଥାଉ। మరి తను అనుకున్నాడంట తను చాలా అందంగా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకొని మంచిగా హోదా కలిగి ఉన్నప్పుడు ଆଉ ସେ ମନରେ ଭାବିଲେ ମୁଁ ସୁନ୍ଦର ଭାବରେ ଆଉ ମୋ ରାଜ୍ୟକୁ ଗଠନ କରିଅଛି ବୋଲି తన మనసులో గర్వించాడంట ఇదంతా నేను చేసింది కదా। ସେ ମନେ ମନେ ଗର୍ବ କଲେ ଏଇ ସମସ୍ତ ମୁଁ କରିଅଛି ବୋଲି। ఆ తలంపు తన తలలో ఉండగానే ତାଙ୍କର ଚିନ୍ତା ତାଙ୍କ ମସ୍ତକରେ ଥାଉ ଥାଉ దేవుడు చెప్తున్నాడు కదా ପରମେଶ୍ୱର నీ କହୁଅଛନ୍ତି గర్వాన్ని బట్టి నిన్ను అణచివేస్తున్నాను। ଆଉ ତୁମର ଗର୍ବ ହେତୁ ଆମେ ତୁମକୁ ନତ କରୁଅଛୁ। నీవు 7 సంవత్సరములు జంతువు వలె నువ్వు సంచరిస్తావు అడవుల్లో। ତୁମେ 7 ବର୍ଷ ପଶୁ ପରି ଅରଣ୍ୟରେ ଭ୍ରମଣ କରିବ। ఈ విధంగా నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని మనం చూస్తున్నాము। এই ପ୍ରକାର నబుకద్నెజర్ଙ୍କର గర్వ విషୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। అదే విధంగా మనము అపోస్తల కార్యాలలో మనం చూసినట్లయితే ସେଇ ପ୍ରକାର ପ୍ରେରିତ పుస్తକରେ ଯଦି ଆମେ ଦେଖିବା హేరోదు మనకు తెలిసిన విషయమే। హేరోదు రాజాଙ୍କ విషୟରେ ଦେଖୁଅଛୁ। మరి తను యాకోబును యోహాను యొక్క సహోదరుడైన యోహానును చంపించాడు। తర్వాత పేతురును తను చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ପିତରଙ୍କୁ ସେ କାରାଗାର ରଖିଲେ ଯୋହନଙ୍କ ମସ୍ତକ ఛేదన କଲେ। మరి పేతురును దేవుడు తన దూత ద్వారా బయటికి పంపించినప్పుడు ଆଉ ପିତରଙ୍କୁ ଦୂତଙ୍କ ଦ୍ୱାରା ବାହାରକୁ ପଠାଇବା ବେଳେ హేరోదు ఒక ప్రసంగం చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ଆଉ ହେରୋଦ ସେଠାରେ ପ୍ରସଙ୍ଗ କଲା ପରି ଦେଖୁଅଛୁ। మరి ఆ ప్రసంగమును చూచి ప్రజలందరూ ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరం కాదు అని తనని పొగిడినప్పుడు ଆଉ ଏହା ଈଶ୍ୱରଙ୍କର ସ୍ୱର ମନୁଷ୍ୟ ସ୍ୱର ନୁହେଁ ବୋଲି ଲୋକମାନେ କହିବା ବେଳେ తను దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చనిపోయేను అని చూస్తున్నాము। ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ନ କରିବା ହେତୁ ପୋକ ପଡ଼ି ମରିଗଲେ ବୋଲି ଲେଖାଯାଏ। మరి అప్పటి కాలంలో వారికి వెంటనే వారికి శిక్షలు వచ్చినాయి వారికి గర్వాన్ని బట్టి। ଆଉ ତାଙ୍କର ଗର୍ବ ହେତୁ ସେହି ଦଣ୍ଡ ମିଳିଲା। మరి మనము ఈ ఉదయకాల సమయంలో మనము ఎలా ఉన్నాము? ଆଜି ଏହି ପ୍ରଭାତ ସମୟରେ ଆମେ କି ପ୍ରକାର ଅଛୁ? మన ఈ పాపాల్లో మనము ఒకటైనా మనలో ఉంటుందా? ଏହି ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ହେଲେ ଅଛି କି? ఉందా లేదా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం। ఎందుకంటే ଅଛି ନା ନାହିଁ ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବାର ରହିଅଛି। మనము ఈ దినము చూసినట్లయితే అనేకమైన పాపాల్లో మనం ఉంటున్నాము మనకందరికీ తెలుసు। ଆଜି ଆମେ ଯଦି ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା ଏହି ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଅନେକ ପାପରେ ଆମମାନେ ରହିଅଛୁ। ఒకవేళ కనుక ఈ పాపాలు మనలో ఉన్నట్లయితే మనం పాపం అనే నిద్రలోనే ఉన్నాము। ଯଦି ଏହି ସମସ୍ତ ପାପରୁ କିଛି ପାପ ଆମଠାରେ ରହିଅଛି ତେବେ ଆମେ ସେହି ପାପ ରୂପକ ନିଦ୍ରାରେ ଅର୍ଥାତ୍ ମୃତ୍ୟୁରେ ରହିଅଛୁ। దేవుడు చెప్తున్నాడు కదా ପରମେଶ୍ୱର କହନ୍ତି నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము।
हे निद्रित उठ मृत हे निद्रित जाग मृत मानक मध्यरु उठ ఆయన పిలుస్తున్నాడు మనల్ని से आमानकु डाकुछंती మరి ఈ పిలుపును మనం చూచినట్లయితే ताहांको आह्वानकु जदि आमे देखिबा చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినవాడు अंधकाररु ताहांकर आश्चर्य आलोक मध्यकु से आह्वान करु మనకందరికీ తెలిసిన విషయమే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడని आमे समस्ते जानिछु प्रभु यीशु ख्रीष्ट ई जगतकु आसिले बोली పాపులను పిలవడానికి వచ్చాడని మనకు తెలుసు से पापी मानकु आह्वान करिबा पई आसिले మరి పరిసయ్యులు వారు గర్విష్ఠులుగా ఉన్నప్పుడు फरुसी माने जेतेबेले गर्विष्ठ होई रहिले వారిని నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ मो धार्मिक मानकु आह्वान करिबा पई आसी नाही పాపులను పిలవడానికే వచ్చాను पापी मानकु आह्वान करिबा पई आसी మరి ఈ పిలుపును మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధమైన పిలుపుగా మనం एही आह्वानकु जदि आमे देखिबा ताहा गोटे पवित्र आह्वान ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా प्रथम थेसलोनिके प्रभु कहंती పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను గాని पवित्र होई रहिबा पई परमेश्वर आमानकु आह्वान करियछंती అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు अपवित्रतारे रहिबा पई निमंते नुहे మరి మనము ఈ పిలుపును మనము నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాము एही आह्वानकु आमाने सुनिश्चित करिबार अछि ఈ పిలుపు ఏర్పాటు एही आह्वानर आउ एर्पाटु जोगाड़ నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాము आमे निश्चयता करिबार अछि ఎందుకంటే మనం చాలా మంది వంశపారంపర్యంగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం काहीकि माने अनेक लोक वंश परंपरागत भाबरे ख्रिस्टियन होई अछि మన తల్లిదండ్రులు ఈ యొక్క మార్గాన్ని అనుసరించారు हमर बापा मां एई मार्ग अनुसरण कले మనల్ని మార్గాల్లో నడవమని చెప్పారు हमको एई पथरे जीवा पाई कहिले మనము ఆ మార్గంలో నడుస్తున్నాం आमे मध्य सेई पथरे जावछु మరి మనకి మన పర్సనల్ గా లేదా వ్యక్తిగతంగా మనము ఆ యొక్క పిలుపును అందుకున్నామా आमाने व्यक्तिगत भाबरे सेई आह्वान पाइछु कि మనము ఈ యొక్క మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా माथ्यू पुस्तकरे लेखा जाय పిలువబడిన వారు అనేకులు अनेके आहुत కానీ किंतु ఏర్పాటు చేయబడిన వారు కొందరే अल्प मनोनीत మరి ఈ యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా आमाने सब बेले बाइबल पढी थाओ कारण ईश्वर जगत को एडे प्रेम कले जे అయితే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను कारण ईश्वर जगत को एडे प्रेम कले जे से अपना अद्वितीय पुत्र को दान कले जेपरि जे के ताहां ठारे विश्वास करे से विनष्ट न होई अनंत जीवन प्राप्त हुए ఇది కూడా మనకందరికీ తెలిసిన విషయం सेई समस्त विषय हमें समस्त जानि अछि అయితే हेले మనం ఎంతమంది ఆ పిలుపును అందుకున్నాము हमें केते जण से आह्वान को ग्रहण करि अछि నిజముగా దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నామా हमने प्रकृत रे परमेश्वर को सहित संपर्क स्थापन करी बंचु छु कि ఎంతో మంది ధనవంతులు ఈ లోకంలో ఎంతో మంది ఈ లోకంలో పేరున్న వారు అనేక మంది ఉంటుండగా अनेक धनी लोक माने अनेक नाम प्रतिष्ठा थिबा लोक माने रहुथिबा बेले దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం प्रभु చూస్తున్నాం आमानकु आह्वान करि अछंती మరి యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపానని విశ్వసించిన యెడల మనం రక్షింపబడతామని చెప్తున్నాడు आमाने मुखरे स्वीकार करी हृदय रे विश्वास करिबा द्वारा आमाने परित्राण प्राप्त हेबा మనం అందరము ఆ పని చేస్తున్నాం కదండి आमाने समस्त से कार्य करू నోటితో ఒప్పుకుంటున్నాము आमाने मुखरे स्वीकार करू యేసుక్రీస్తుని నమ్ముతున్నాము आमाने प्रभु यीशु ख्रीष्ट को ग्रहण करू అయితే हेले మరి పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తున్నామా पवित्र आत्मा रे जीवन काटो छुकी మరి ఆ పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా अनुताप सहित जीवन काटो छुकी మన పాపములను మనం ఒప్పుకున్న యెడల आमानिकर पाप को जदि हमें स्वीकार ఆయన करिबा నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక तबे से विश्वस्त एवं न्यायवान परमेश्वर సమస్త होइबा దుర్నీతి నుండి మనల్ని से క్షమించి आमानकु समस्त अधर्म रु क्षमा करी మనల్ని పవిత్రులుగా आमानकु చేస్తాడు से पवित्र करिबे ఇదే మారు మనసుగా మనం చూస్తుంటాం यह मन परिवर्तन को सूचाए మరి ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో కొత్తది ఏమీ లేదు एबे पर्यंत मु कहिथिबा विषय रे कोनोसी नूतनत्व नाही అంతా మనకు తెలిసిందే మనం అందరం కూడా हमें समस्त जानिथिबा विषय हे मु ఆ कहिली జీవితాన్ని జీవిస్తున్నాము हमें से प्रकार जीवन काटोछु మరి యేసుక్రీస్తు కూడా అనేక తన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు प्रभु यीशु ख्रीष्ट से सुसमाचार प्रचार कला बेले మారు మనసు పొందుడి मन परिवर्तन దేవుని करो రాజ్యము ईश्वर సమీపమైనది को राज्य सन्निकट మారు మనసు పొందుడి मन परिवर्तन करो बोली कहिले అదే విధంగా అపోస్తుల కార్యాల్లో కూడా మరి పేతులు గాని లేదంటే యోహాను గాని వీరందరూ కూడా మారు మనసు పొందుడి అని చెప్తున్నట్లు
చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ଯୋହନ ପିତର ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ ବିଷୟରେ ଘୋଷଣା କଲେ। మరి దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ଆଉ ଏଥିରୁ କିଛି ଉଦାହରଣ ଯଦି ଆମେ ଦେଖିବା, దావీదును మనం చూసుకుంటే ଦାଉଦକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, తను పాపం చేసినప్పుడు తను కీర్తన రాస్తున్నాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ଆଉ ସେ ପାପ କଲା ବେଳେ ସେ ଗୋଟେ ଗୀତ ରଚନା କରନ୍ତି, ମୋର ଅଧର୍ମରୁ ମତେ ପରିଷ୍କାର କର, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ଆଉ ତୁମର ପବିତ୍ର ଆତ୍ମା ମୋ ଠାରୁ କାଢି ନ ନିଅ। ఈ విధంగా జక్కయ్యను కూడా మనం చూసినట్లయితే తను పశ్చాత్తాప పడినట్లుగా చూస్తున్నాము. এই ପ୍ରକାର ଯକ୍ଷକୁ ମଧ୍ୟ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଅନୁତାପ କରିବାର, తన యొక్క పశ్చాత్తాపం తర్వాత తను చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో, ସେ ଅନୁତାପ କଲା ପରେ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ଯଦି ଦେଖିବା, తన అన్యాయంగా సంపాదించిన ఆస్తిని తను పంచిపెట్టినట్లుగా ମୋ చూస్తున్నాము. ଅନ୍ୟାୟରେ ଯେଉଁମାନଙ୍କ ଠାରୁ ଆଣିଥିଲେ ତାହା ବାଣ୍ଟି ଦେଲା ପରେ ఈ విధంగా దావీదు గాని జక్కయ్య గాని ఇంకా అనేక మంది మనం బైబిల్లో చూసినట్లయితే ଦାଉଦ ଯକ୍ଷ ଏ ପ୍ରକାର ଅନେକ ଲୋକ ଯଦି ବାଇବଲରେ ଆମେ ଦେଖିବା, వారు పశ్చాత్తాప పడ్డారు. ସେମାନେ ଅନୁତାପ କଲେ, తర్వాత వారి క్రియలు ସେମାନେ ତାପରେ ପ୍ରତି କାର୍ଯ୍ୟକ୍ରମ మరి పాపపు క్రియలు మానివేసి ପାପର କାର୍ଯ୍ୟକୁ ସେମାନେ ପରିତ୍ୟାଗ మరలా କରି ఆ పాపం చేయకుండా ପୁନର୍ବାର ସେ ପାପ ନ କରି వారు దేవుని యందు నిలిచి ఉన్నట్లుగా మనం ସେମାନେ చూస్తున్నాము. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ସ୍ଥିରୀକୃତ ହୋଇ ରହିଲା ପରେ ଦେଖୁଛୁ। మరి ఈ రక్షణ మనం అందరము పొందుకున్నామా? ଏହି ପରିତ୍ରାଣର ସୌଭାଗ୍ୟ ଆମେ ସମସ୍ତେ ପାଇଅଛୁ କି? మనం అందరము రక్షణ పొందుకున్నామా అంటే ఇక్కడ ఉన్న మనం అందరము కూడా చేస్తాం కదండి. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ କି ବୋଲି ପଚାରିଲେ ସମସ୍ତେ ହାତ ଉଠାଇବା। మరి మనం అందరము ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే దేనితో కూడా మనం ఉంటామా? ବର୍ତ୍ତମାନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ ତାଙ୍କ ସହିତ ଆମେ ସମସ୍ତେ ରହିବା କି? మరి ఎంతమందికి ఆ యొక్క నిశ్చయత ఉంది? କେତେ ଜଣଙ୍କର ସେ ପ୍ରକାର ନିଶ୍ଚୟତା ରହିଅଛି? ఈ విషయం మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాము. ଏ ବିଷୟ ମାନେ ଚିନ୍ତା କରିବାର ରହିଅଛି। మరి ఈ రక్షణ మనం చూసినట్లయితే రక్షణ ପରିତ୍ରାଣ ବିଷୟ ଯଦି ଦେଖିବା, మరి పాత నిబంధన గ్రంథంలో పస్కా అనే బలి పశువును మనం చూస్తున్నాము. ଆମମାନେ ପୁରାତନ ନିୟମରେ ଆଉ ସେହି న్యాయంలో ఇవన్నీ మనం చూస్తుంటాము. ଯାତ୍ରା ପୁସ୍ତକ 12 ଅଧ୍ୟାୟରେ ଆମେ ସେ ବିଷୟରେ ଦେଖୁ। ఇశ్రాయేలు వారి యొక్క బానిసత్వం నుండి దేవుడు రక్షించినప్పుడు ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ସେମାନଙ୍କର ଦାସତ୍ୱରୁ ରକ୍ଷା କଲା ବେଳେ వారు పస్కా పండుగను ఆచరించమని చెప్పినట్లుగా మనం ସେମାନେ చూస్తున్నాము. ନିସ୍ତାର ପର୍ବ ପାଳନ କଲା ପରେ ଦେଖୁଛୁ। అక్క బలి పశువును వధించి ସେମାନେ ସେଇ ପଶୁକୁ ବଳି କରି వారి యొక్క ఇంట్లో ఉన్న ఆ యొక్క ద్వారపు బంధముల మీద రాయమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ସେମାନଙ୍କ ଘରର ଦ୍ୱାର ବନ୍ଧରେ ଲଗାଇବା ପାଇଁ କୁହାଗଲା। మరి అదొక గుర్తుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ତାହା ଗୋଟେ ଚିହ୍ନ ପରି ଆମେ ଦେଖୁଛୁ। అది ఒక ముద్రగా మనం అక్కడ ତାହା చూస్తున్నాము. ମାନେ ଗୋଟେ ମୁଦ୍ରା ପରି ଦେଖୁଛୁ। మరి ఈ విధమైన ముద్ర వలన ఇశ్రాయేలీయులు ఆ యొక్క సంహారపు దూత నుండి వారు రక్షింపబడి వారు ఆ యొక్క మరణమును తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ସେହି ମୁଦ୍ରା ବା ସେହି ଚିହ୍ନ ଦ୍ୱାରା ସେହି ଦିନ ସଂହାରକ ଦୂତମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ରକ୍ଷା ପାଇଲା ପରି ଆମେ ଦେଖୁ। అదే విధంగా మనము నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము మనలందరినీ కూడా పాపము నుండి రక్షించి ସେହି ପ୍ରକାର ନୂତନ ନିୟମରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେହି ରକ୍ତ ଆମମାନଙ୍କୁ ପାପରୁ ରକ୍ଷା କରି మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నారు. ଆମମାନଙ୍କୁ ଅନନ୍ତ ଜୀବନର ଅଧିକାରୀ କରିଅଛନ୍ତି। సో ఈ యొక్క రక్షణ అనే ఈ యొక్క కార్యం ఏదైతే జరిగిందో ଏହି ପରିତ୍ରାଣର କାର୍ଯ୍ୟ ଯାହା ଘଟିଅଛି అది ఒక ఛాయగా మనము పాత నిబంధనలో చూస్తున్నాం. ତାହା ଛାୟା ଭାବରେ ପୁରାତନ ନିୟମରେ ଆମେ ଦେଖୁଅଛୁ। అదే విధంగా నూతన నిబంధనలో మనము నిబంధనకు గుర్తుగా మనము ఒకటి చేస్తున్నాము. ଆଉ ସେହି ପ୍ରକାର ନୂତନ ନିୟମରେ ଆମମାନେ ଗୋଟେ ନିୟମ ପରି ଦେଖୁଅଛୁ। పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ యొక్క రక్తమును మీరు తిని దాన్ని ద్వారబంధములకు పూయవలను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ପୁରାତନ ନିୟମରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ସେହି ରକ୍ତକୁ ତୁମେ ପାନ କରିବ ଏବଂ ସେହି ରକ୍ତକୁ ତୁମର ଦ୍ୱାର ବନ୍ଧରେ ଛିଟାଅ କରିବ। మరి నూతన నిబంధనలో మనం దీన్ని ఆచరిస్తున్నాము కదా. ନୂତନ ନିୟମରେ ଆମେ ବର୍ତ୍ତମାନ ପାଳନ କରୁଅଛୁ। యేసుక్రీస్తు యొక్క శరీరమును మనము ఆహారముగాను ଈଶ୍ୱରଙ୍କର ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେହି ଶରୀରକୁ ଆମମାନେ ଭୋଜନ ଭାବରେ ఆయన రక్తమును పానముగాను మనం ତାହାଙ୍କ చేస్తున్నాము. ରକ୍ତକୁ ଆମମାନେ ପାନ କରୁଅଛୁ। దీనినే మనము ప్రతి వారం
వారం కూడా ప్రతి నెల కూడా మనం ఆచరిస్తున్నాము. ଆଉ ତାକୁ ଆମମାନେ ପ୍ରଭୁ ଭୋଜ ଭାବରେ ପାଳନ କରୁଅଛୁ। మరి దీన్ని యోగ్యంగా చేయవలసిన వారమై ఉంటున్నాము। ଆଉ ଆମେ ତାକୁ ଯୋଗ୍ୟ ଭାବରେ ଆଚରଣ କରିବାର ରହିଅଛି। ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కరణ అనేది మనం అందరం చేస్తున్నాం కదండి। এই ପ୍ରଭୁ ଭୋଜ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆମେ ସମସ୍ତେ କରିଥାଉ। దీనిని ఒక గుర్తుగా, ଏହା ଗୋଟେ ଚିହ୍ନ ଭାବରେ మనందరి పాపాలని దేవుడు క్షమించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు। ଆମମାନଙ୍କର ପାପକୁ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବାର ବିଷୟ ଆମେ ଜାଣିବାର ଅଛି। ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం। ତାହାଙ୍କ ମୃତ୍ୟୁକୁ ଆମେ ପ୍ରଚାର କରିବାର ରହିଅଛି। మరైతే అక్కడే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, కొరింథీ పుస్తకରେ పౌలు కహନ୍ତି మరి ఈ యొక్క శరీరం అనే శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు ଯେତେବେଳେ ଆମେ ଶରୀର ଏବଂ ରକ୍ତ ଭୋଜନ ପାନ କରୁ, మనం యోగ్యంగా తీసుకొనకపోతే ଆମମାନେ ଯଦି ଯୋଗ୍ୟ ଭାବରେ ତାହା ଗ୍ରହଣ ନ କରୁ, మరి అనేకమైన వినాశనాలు మనకు కలుగుతున్నాయని చెప్తున్నాడు। ଆମମାନଙ୍କର ଅନେକ ଅନିଷ୍ଟ ହୋଇଥାଏ ବୋଲି ଲେଖାଯାଏ। కొంతమంది రోగులుగా ఉంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు అని కూడా చెప్తున్నాడు। ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଏ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକ ରୋଗଗ୍ରସ୍ତ, ଅନେକ ମୃତ୍ୟୁବରଣ କରିଅଛନ୍ତି। మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం। ତେଣୁ ଆମେ ଜାଗ୍ରତ ହେବାର ଅଛି। మనం ఎలా ఉంటున్నాము నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్నప్పుడు ଆମମାନେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ ଭୋଜକୁ ଗ୍ରହଣ କରୁଅଛୁ। సో మనం అందరము కూడా ఈ యొక్క రక్షణలో పాలు పొంది ఉన్నప్పుడు ଆମମାନେ ସମସ୍ତେ ଏହି ପରିତ୍ରାଣର ଅଂଶୀ ହେବା ବେଳେ దేవుడు చెప్తున్నాడు కదా, ପ୍ରଭୁ କହନ୍ତି యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ତୁମମାନେ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସ କରିଥିବା ତୁମେ ସମସ୍ତେ ପୁତ୍ରତ୍ୱର ଅଧିକାର ପାଇଛ। మనమందరము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము। ଆମେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଏବଂ ସନ୍ତାନ ହୋଇଅଛୁ। క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, అందరూ ఏకముగా ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు। ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସ୍ତ୍ରୀ ପୁରୁଷ କିଛି ନୁହେଁ, ସମସ୍ତେ ଏକ ବୋଲି କହନ୍ତି। మరి ఈ యొక్క పిల్లలముగా మనం జీవిస్తున్నప్పుడు ଏହି ପିଲା ଭାବରେ ଆମେ ଜୀବନ କାଟିଲା ବେଳେ మరి పౌలు గారు చెప్తున్నాడు కదా, మీరు క్రీస్తు సంబంధులైతే ଆଉ ତୁମେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସମ୍ବନ୍ଧୀୟ ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు। ଆଉ ତୁମମାନେ ଅବ୍ରାହମଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ପ୍ରତିଜ୍ଞା ଅନୁସାରେ ଆଉ ହୋଇଅଛ। ఇది వినడానికి చాలా ఎంతో హ్యాపీగా ఉంది కదా, చాలా సంతోషంగా, చాలా బాగుంది వినడానికి। ଏହା ଶୁଣିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଅତି ଆନନ୍ଦ, ଅତି ଖୁସି ଲାଗୁଅଛି। మనము గనక రక్షణ పొందితే మనము దేవుని పిల్లలము। ଆମେ ଯଦି ପରିତ୍ରାଣ ପାଇବା ତେବେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେବା। దేవుని పిల్లలమైతే దేవునికి వారసులము। ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ఉత్తరాధికారి ହେଇପାରିବା। మరి అయితే మనము దాన్ని స్వతంత్రించుకోగలిగిన పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ଆମେ ତାହା ଆଉ ନିଜସ୍ୱ କରିବା ପରିସ୍ଥିତିରେ ରହିଅଛୁ କି? మరి యొక్క వాగ్దానాన్ని మనం స్థిరపరచుకోలేదంటే స్వతంత్రించుకోగలము అనే నిశ్చయిత మనకి ఎప్పుడు ఉన్నది అని మనం చూసినట్లయితే এই ପ୍ରତିଜ୍ଞାକୁ ଆମେ ନିଜସ୍ୱ କରିପାରିଅଛୁ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, రోమియో పుస్తక ତାର 8 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଅଛୁ, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା ଯେଉଁମାନେ ପରିଚାଳିତ ହୁଅନ୍ତି వారందరూ దేవుని కుమారులై ఉన్నారు। ସେମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ। అదే విధంగా 16వ వచనంలో చెప్తున్నాడు కదా, ସେଇ ప్రକାର 16 ପଦରେ କୁହାଯାଏ, మనము దేవుని పిల్లలమని ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ఆత్మ తానే ଆତ୍ମା ସ୍ୱୟଂ తన ఆత్మతో ଆମ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା సాక్ష్యం ఇచ్చుచున్నాడు। ସାକ୍ଷ୍ୟ ଦିଏ। మనము దేవుని పిల్లలమైతే దేవుని యొక్క వారసులము అని పరిశుద్ధాత్మ మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం। ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଉତ୍ତରାଧିକାରୀ ବୋଲି ଆମମାନଙ୍କୁ ଆତ୍ମା ଦିଏ। మరి ఈ విషయంలో బిల్లీ గ్రామ్ గారు ఏమంటారంటే, এই ବିଷୟରେ ବିଲି କଣ କହନ୍ତି ମାନେ, నేను ఒక్కడనే నా యొక్క క్రైస్తవ జీవితాన్ని నేను ఎల్లప్పుడూ కూడా నేను జీవించలేను। ଆଉ ମୁଁ ଏକାକୀ କେବେ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟୀୟ ଜୀବନ ଯାପନ କରିପାରିବି అది ఒక ନାହିଁ। విఫలమైన ప్రయత్నం। ତାହା ଗୋଟିଏ ବିଫଳ ପ୍ରୟାସ ମାତ୍ର। అదే కనుక పరిశుద్ధాత్మ నాలో ఉన్నట్లయితే ଯଦି ପବିତ୍ର ଆତ୍ମା ମୋ ମଧ୍ୟରେ ରହିବେ, నేను ఆ యొక్క జీవితాన్ని నేను ఎంతో బాగా దాన్ని గడపగలను, ମୁଁ దాన్ని ନିଶ୍ଚିତ జీవించగలను। ଭାବରେ ସେଇ ପବିତ୍ର ଜୀବନ କାଟି ତାଙ୍କର ଲୋକ ହୋଇପାରିବି। మరి యొక్క పరిశుద్ధాత్మ ఏంటి అని మనం చూసినట్లయితే ఒక పండితుడు అంటాడు కదా,
ପବିତ୍ର ଆତ୍ମା କଣ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା, Jesus is a limited version and Holy Spirit is an unlimited version అని చెప్తూ ఉంటాడు. అంటే మనం ఇక ఫోన్ లో మనం వర్షన్స్ మారుస్తూ ఉంటాం కదా, యాపిల్ ఫోన్ అయితే 16 Pro అని ఇంకా ఏవో వర్షన్స్ వస్తూ ఉంటాయి. ଆଉ ଆମଙ୍କର ଫୋନ ରେ ଭେର୍ସନ ସବୁ ଆସୁଥାଏ। అదే విధంగా మనము యేసుక్రీస్తు జీవించి ఉన్న దినాల్లో మనం చూసినట్లయితే ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜୀବନ କାଳ ଯଦି ଦେଖିବା, కొంతమంది దేవుని చూచారు, ଆଉ ଅଳ୍ପ ଲୋକ ହିଁ ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ కొంతమందితోనే దేవుడు తన పరిచర్యను జరిగించాడు, ଅଳ୍ପ ଲୋକଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାର୍ଯ୍ୟ କଲେ। కానీ మరి పరిశుద్ధాత్మ మనకి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, କିନ୍ତୁ ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ এই ଜଗତକୁ ଆସିଲେ, ప్రతి ఒక్కరికి ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉండడానికి ఇష్టపడుతున్నాడు। এই ଜଗତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଇଚ୍ଛା మరి କରନ୍ତି। యోహాను 14వ అధ్యాయంలో రాసినట్లుగా ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 14 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଗଲା మీ ପ୍ରକାରେ, యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ତୁମମାନଙ୍କ ଠାରେ ସବୁବେଳେ ରହିବା ପାଇଁ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు। ସେ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ଅର୍ଥାତ୍ ସତ୍ୟମୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ତୁମମାନଙ୍କୁ ପ୍ରଦାନ କରିବେ। మరి ఇది ఎలాగ వచ్చింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం। ଆଉ ଏହା କି ପ୍ରକାର ଆସିଲା ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। మరి పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ଆମମାନେ ପ୍ରେରିତ పుస్తକ 2 ପର୍ବରେ ଯଦି ଦେଖିବା, మరి పెంటెకోస్తు ଦିବସରେ ఆ యొక్క దినమున మరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వ్రాలినట్లుగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము। ପବିତ୍ର ଆତ୍ମା ଅଗ୍ନି ସଦୃଶ୍ୟ ଜିଭା ସଦୃଶ୍ୟ ଆଉ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ। ఇది ఒకేసారి జరిగిన లేదంటే ఒక్కసారే జరిగే ప్రక్రియ। ଏହା ଗୋଟିଏ ଥର ଘଟିଥିବା ପ୍ରକ୍ରିୟା ଅଟେ। మరి ఇది మనము ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండము, మన పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు। ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ ଆମ ସହିତ ରହିବେ, ଆମେ କେବେ ମଧ୍ୟ ଏକାକୀ ରହିବା ନାହିଁ। మరి దీనిని కృపా కాలము మొదలు అని కూడా మనం చెప్తూ ఉంటాం। ଏହାକୁ ଆମମାନେ ଅନୁଗ୍ରହର ସମୟ ଆରମ୍ଭ ବୋଲି ఈ କୁହାଯାଏ। కృపా కాలం అంటే దేవుని కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉంటున్నాడు। এই ଅନୁଗ୍ରହର ସମୟ ଅର୍ଥାତ୍ ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କର ସଙ୍ଗରେ ରହନ୍ତି। మరి సంఘము జన్మించిన దినం కూడా ఇదే అని చెప్తూ ఉంటాము। ଆଉ ମଣ୍ଡଳୀ ଜନ୍ମ ହେବାର ଦିନ ମଧ୍ୟ ଏହା ବୋଲି କୁହାଯାଏ। ఈ విధంగా మనం యేసుక్రీస్తు చెప్పినట్లు এই ପ୍ରକାର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିବା ପ୍ରକାରେ మరి ఈ పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు, ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବେ, మరి అర్థం చేసుకునే శక్తి ఇస్తాడు, ସେ ବୁଝିବାର ଶକ୍ତି ଦେବେ, ఆత్మీయ నేత్రాలను తెరవజేస్తాడు, ଆତ୍ମିକ ନେତ୍ର ଉନ୍ମୁକ୍ତ କରିବେ। అటువంటి మనసును మనకు అనుగ్రహించి మనల్ని లోకములో దేవునితో నడిచేటట్లుగా మనకు సహాయం ସେ ପ୍ରକାର చేస్తాడు। ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଏ ଜଗତରେ ଜୀବନ ଯାପନ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ ఈ କରିବେ। పరిశుద్ధాత్మని మనం గ్రీక్ భాషలో పారాక్లీట్ అంటాం। పారాక్లీట్ హెబ్రీ। ଗ୍ରୀକ ଭାଷାରେ ଏଇ ଆତ୍ମାକୁ ପାରାକ୍ଲିଟ୍ ବୋଲି କହନ୍ତି, అంటే మధ్యవర్తి లేదంటే మన పక్షంగా విజ్ఞాపన ଅର୍ଥାତ୍ చేసేవాడు। ମଧ୍ୟବର୍ତ୍ତୀ ଅର୍ଥାତ୍ ଆମମାନଙ୍କ ସପକ୍ଷରେ ସେ କହନ୍ତି। మరి మార్టిన్ లూథర్ గారు కూడా అంటారు కదా, ମାର୍ଟିନ ଲୁଥର ମଧ୍ୟ କହନ୍ତି, మనల్ని పిలిచి సమకూర్చి వెలిగిస్తాడు అని। ଆମମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରି ଏକତ୍ର କରି ସେ ପ୍ରଜ୍ୱଳିତ କରିବେ। అదే విధంగా క్రీస్తు సంఘమును పరిశుద్ధపరిచి ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ପବିତ୍ର କରି యేసుక్రీస్తుతో ఒక నిజమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୋଟିଏ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସରେ କଢାଇ ନେବେ। ఈ విధంగా మనము పరిశుద్ధాత్మను మనలోనికి ఆహ్వానించినప్పుడు, ଏହି ପ୍ରକାର ଆମମାନେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆହ୍ୱାନ କଲା ବେଳେ మనతో కూడా ఉండి మనలో కూడా ఉండి ఇక పరిశుద్ధాత్మ మనల్ని ଆମମାନଙ୍କ నడిపిస్తాడు। ମଧ୍ୟରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ସେ ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରିବେ। మరి యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల అనేవి రెండు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను। ଆଉ ଦ୍ୱିତୀୟ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। సో ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇప్పుడు పొందుకుంటాము అంటే ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ପାଇବାର ଅର୍ଥ యేసుక్రీస్తుని ఒప్పుకొని లేదంటే మనం పాపులమని గ్రహించి ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଗ୍ରହଣ କରି ଅର୍ଥାତ୍ ଆମେ ପାପୀ ବୋଲି ସ୍ୱୀକାର କରି రక్షణ పొంది ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୋଇ బాప్తిస్మం పొందినప్పుడు ବାପ୍ତିସ୍ମ ନେବା ବେଳେ ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు। ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆସି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ మరి యొక్క କରିବେ। పరిశుద్ధాత్మ నింపుదలను మనం ఎప్పుడు పొందుకుంటాము? ଆମମାନେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା କେତେବେଳେ ପାଇବା? మరి మనం అందరము కూడా బాప్తిస్మం పొందిన వారమే। ଆମେ ସମସ୍ତେ ବାପ୍ତିସ୍ମ ହୋଇଅଛୁ। మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? ପବିତ୍ର ଆତ୍ମା ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି କି? మనం ఎంతమంది చెప్పగలం? ଆମେ କେତେ ଜଣ କହିପାରିବା? మరి ఈ నింపుదల అన్నది ତାହା ପୂର୍ଣ୍ଣତା
మన యొక్క కోరికను బట్టి ଆମମାନଙ୍କର ଅଭିଳାଷ ଅନୁଯାୟୀ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ଅନୁଯାୟୀ ఇక ఆత్మ వరాలను మనం పొందుకోగలం. ଆତ୍ମାଙ୍କର ବର ବା ଦାନ ଆମେ ପାଇପାରିବା। మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను ପବିତ୍ର ଆତ୍ମା దేవుని యొక్క లక్షణములను లేదంటే మానవుల యొక్క లక్షణం రెండు విధాలుగా మనము చెప్పుకోగలము. దేవుని యొక్క దేవునిగా కూడా పరిశుద్ధాత్మను దేవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ଭାବରେ, పరిశుద్ధాత్మ మానవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ମନୁଷ୍ୟ ଭାବରେ మనుషుల్లో మన మధ్య ఉంటున్నాడు కాబట్టి మన మనుష్య లక్షణాలను కలిగి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మనుష్యର ଲକ୍ଷଣ ନେଇ ମଧ୍ୟ ସେ ରହନ୍ତି ବୋଲି ଆମେ କହିପାରିବା। మరి దేవుని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ଈଶ୍ୱରଙ୍କର ଲକ୍ଷଣ ଗୁଡ଼ିକ ଯଦି ଦେଖିବା, అపోస్తల కార్యాలలో మనం చూస్తున్నాం కదా, ପ୍ରେରିତ ପୁସ୍ତକରେ ଯଦି ଦେଖିବା, పరిశుద్ధాత్మను మోసపుచ్చుట దేవునిని మోసపుచ్చుటయే అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଠକିବା ଈଶ୍ୱରଙ୍କୁ ଠକିବା ବୋଲି ଲେଖାଯାଏ। అదే విధంగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఆదికాండములో మనం చూస్తాము. ଆମମାନେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖୁ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଜଳରେ ବ୍ୟାପ୍ତ ଥିଲା। అదే విధంగా తండ్రితోనూ కుమారునితోనూ ఏకంగా లేదంటే సమానముగా ఉన్నవాడుగా చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ପିତା ପୁତ୍ର ପରି ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ సృష్టికర్తగా చూస్తున్నాము. ସେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଭାବରେ ଦେଖୁଅଛୁ। మనము కదా ఆదికాండములో మనము మన స్వరూపం చొప్పున మానవులను చేయదము రండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଆମେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖୁ ଆମ୍ଭେ ଆମ୍ଭର ସ୍ୱରୂପରେ ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କରିବା ବୋଲି କହନ୍ତି। ఈ విధముగా దేవునిగా మనం పరిశుద్ధాత్మను చూస్తున్నప్పుడు এই ପ୍ରକାର ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା ବେଳେ పరిశుద్ధాత్మ మన కోసం ఈ లోకంలోనికి మనకు సహాయకుడిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟକାରୀ ଭାବରେ ଏ ଜଗତକୁ ଆସିଲା ବେଳେ మరి మానవులుగా మనము చేసే విజ్ఞాపనలలో లేదంటే మనకు సహాయంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ଆମେ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାରେ ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ନିବେଦନ పౌలు గారు କରନ୍ତି। చెప్తున్నాడు కదా, ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని. ପାଉଲ କହନ୍ତି ସେହି ଆତ୍ମା ଆମମାନଙ୍କ ସପକ୍ଷରେ ଆଉ ନିବେଦନ କରନ୍ତି। ఆ ఆత్మ ఫిలిప్పుతో ఈ విధముగా చెప్పెను అని చూస్తున్నాము. ସେହି ଆତ୍ମା ଫିଲିପକୁ ଏହି ପ୍ରକାର କହିଲେ ବୋଲି ఆత్మ ଲେଖାଯାଏ। తేటగా చెప్పుచున్నాడు అని చెప్తున్నాము. ଆତ୍ମା ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହନ୍ତି ବୋଲି ఆ ଲେଖାଯାଏ। ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడుగా మనం ଆତ୍ମା చూస్తున్నాము. ସାକ୍ଷ୍ୟ ଦିଏ ବୋଲି ଲେଖାଯାଏ। దేవుని మర్మములను పరిశోధించేవాడుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେ ପରୀକ୍ଷା କରନ୍ତି ବୋଲି ଲେଖାଯାଏ। అదే విధంగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାକୁ విననప్పుడు ଆମେ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର କଥା ଶୁଣୁ ନଥାଉ, మన మనస్సాక్షి ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ଆମର ମନ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା କହିବା ବେଳେ మనము విననప్పుడు దేవుడు దుఃఖించేవాడుగా ଆମେ చూస్తున్నాము. ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ନଥାଉ ସେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେଇଥାଉ। ఈ విధముగా మనం చూసినట్లయితే ଏହି ପ୍ରକାର ଯଦି ଦେଖିବା, పరిశుద్ధాత్మ మనకు ପବିତ୍ର ଆତ୍ମା ମାନଙ୍କୁ దేవునిగాను మానవుగాను మనతో కూడా ఉండి మనలో ఉండి నడిపించేవాడుగా చూస్తున్నాము. ଈଶ୍ୱର ଭାବରେ ମନୁଷ୍ୟ ଭାବରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରନ୍ତି। మరి పరిశుద్ధాత్మ చేసే కొన్ని కార్యాలు నేను త్వరగా చెప్పాలని అనుకుంటున్నాను. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ ବିଷୟରେ ମୁଁ କିଛି ଆପଣମାନଙ୍କୁ ଶୀଘ୍ର ଶୀଘ୍ର କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। పాపము విషయమే మనల్ని ఒప్పింప చేసేవాడుగా ఉంటున్నాడు. పాపము విషయము మనల్ని ఒప్పింప చేసేవాడుగా. ପାପ ବିଷୟରେ ସେ ଆମମାନଙ୍କୁ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ କହନ୍ତି। మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను అని చెప్తున్నాడు. ଆଉ ଯୋହନ 16 ପର୍ବରେ ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଲେଖାଯାଏ। అదే విధంగా విశ్వాసులను నూతన పరిచేవాడుగా, ଆଉ ବିଶ୍ୱାସରେ ନୂତନୀକୃତ ହେବା ପାଇଁ, కొత్తగా జన్మిస్తేనే గనుక మనము దేవుని యొక్క కుమారులుగా ఉండలేము అని మనకు తెలిసినప్పుడు ନୂତନ ଜନ୍ମ ପ୍ରାପ୍ତ ନହେଲେ ଆମେ ఈ ରହିପାରିବା క్రియ ନାହିଁ। పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందని ଏହି మనం ସମସ୍ତ చూస్తున్నాము. କାର୍ଯ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇଥାଏ। మరి విశ్వాసులకు దారి చూపించేవాడుగా పరిశుద్ధాత్మ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ବିଶ୍ୱାସରେ ପଥ ପ୍ରଦର୍ଶକ ଭାବରେ పవిత్ర బర్నబాను ଆତ୍ମା సౌలును వారు తను పిలిచిన పనికి ప్రత్యేకించమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ବର୍ଣ୍ଣବାକୁ ସାଉଲଙ୍କୁ ସେ କହିଲା ପରି ଆମେ ଦେଖୁଅଛୁ। వాక్యం ద్వారా వెలిగించేవాడుగా మనం ବାକ୍ୟ చూస్తున్నాము. ଦ୍ୱାରା ପ୍ରଜ୍ୱଳିତ କରିବାର ଦେଖୁଅଛୁ। ఎందుకంటే ఈ యొక్క వాక్యమే మనకు దీపమై ఉన్నదని మనం చూస్తున్నాము. କାହିଁକି ନା ଆମେ ଦେଖୁଛୁ ତାହାଙ୍କ ବାକ୍ୟ ହିଁ ଆମମାନଙ୍କର ପ୍ରଦୀପ ହୋଇଅଛି। దైవావేశం కలిగిన లేఖనాలుగా మనం వీటిని చూస్తున్నాము. దైవావేశం వలన కలిగిన వాక్యాలు ఈ విధంగా మనం చూసినట్లయితే వాక్యము చీకటి గల చోటున వెలిగించేదిగా మనం చూస్తున్నాము. ଏହି ପ୍ରକାର ଆମେ ଦେଖୁ ବାକ୍ୟ ଅନ୍ଧକାରକୁ ସେ ପ୍ରଜ୍ୱଳିତ କରେ, మనల్ని బలపరిచేవాడుగా చూస్తున్నాము. ଆମମାନଙ୍କୁ ସେ ବଳବାନ କରନ୍ତି। పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము నొందెదరు, లేదా ପବିତ୍ର ଆତ୍ମା ତୁମମାନଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ ହୁଅନ୍ତେ ତୁମେ శక్తి నొందెదరు ଶକ୍ତିଯୁକ୍ତ కనుక ହବ, మీరు సాక్షులై ఉంటారని ତୁମେ చెప్తున్నారు. ମାନେ ମୋର ସାକ୍ଷୀ ହେବ ବୋଲି మరి କହନ୍ତି। వరాలను అడిగించేవాడుగా మనం ଆଉ చూస్తున్నాము. ସେ ଆମମାନଙ୍କୁ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଦାନ ଦିଅନ୍ତି।
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం ପ୍ରଥମ చూసినట్లయితే కొరింథీୟ 12 ଅଧ୍ୟାୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା 4వ నుండి 11వ వచనాలు మనం చూసినట్లయితే ଯଦି 4 ରୁ 11 పଦ ଦେଖିବା కృపావరములు నానా విధములు ఆత్మ ఒక్కడే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరము అద్భుతములు చే శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానావిధ భాషల అర్థము చెప్పు శక్తి ଆଉ ସେଠାରେ ଅନେକ ବିଷୟ ଲେଖାଯାଏ ଅନୁଗ୍ରହ ଦାନ ବିଭିନ୍ନ ପ୍ରକାର କିନ୍ତୁ ଆତ୍ମା ଏକ ଏହି ସମସ୍ତ ବିଷୟ ତଳକୁ ତଳ ଆମେ 11 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢି ପାରିବା ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ భాషలు చెప్పుట లేదంటే భాషల అర్థము చెప్పుట అన్న చూసినట్లయితే ଆଉ ଏହି ଭାଷା କହିବାର ସେ ଭାଷାର ଅର୍ଥ କହିବାର ବିଷୟ ଯଦି ଦେଖିବା మనం అనేక మంది ఈ యొక్క దినాల్లో మనము అబద్ధ బోధకులను మనం చూస్తున్నాము ଆଉ ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ମାନେ ଭଣ୍ଡ ଶିକ୍ଷକ ମାନଙ୍କୁ ଦେଖୁଅଛୁ మరి అనేకమైన పనులను వారు చేస్తూ ఇది పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్తున్నట్లుగా మనం ଆଉ ସେମାନେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ କରନ୍ତି ଆଉ କହନ୍ତି ଏହା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ବୋଲି స్వలాభం కోసం ధనము కోసం వారు అనేకమైన ఈ అబద్ధ బోధలు చేస్తున్నట్లుగా ନିଜ ଲାଭ ନିମନ୍ତେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଭ୍ରାନ୍ତ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି మరి అయితే మనకి ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు এই পবিত্র ఆత్మଙ୍କର অনুভূতি যদি ଆମର మనము ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ అనేది మనము తెలుసుకోగలిగిన వారము ఉంటాము ତେବେ କଣ ସତ୍ୟ ଶିକ୍ଷା କଣ ମିଥ୍ୟା ଶିକ୍ଷା ବା ଭଣ୍ଡ ଶିକ୍ଷା ମାନେ ଜାଣି ପାରିବା ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ଏହା ଜାଣିବାର ଆମଙ୍କର ନିତାନ୍ତ ଆବଶ୍ୟକତା ରହିଅଛି మరి ఈ యొక్క బోధన మనం తెలుసుకొని లేకపోతే మనము కూడా అబద్ధ బోధల్లో మనం కొట్టుకొని పోయేవారుగా ఉంటాము ଆଉ এই ଶିକ୍ଷା ବିଷୟରେ ଯଦି ଆମେ ଜାଣିବା ନାହିଁ ତେବେ ଭଣ୍ଡ ଶିକ୍ଷାରେ ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭାବିତ ହୋଇ ଚାଲିଯିବା దీనికోసం మనం లేఖనములను పరిశోధించే వారుగా ఉండాలి ଆଉ এই ସମସ୍ତ ଜାଣିବା ପାଇଁ ଶାସ୍ତ୍ର ବିଷୟରେ ଆମେ ଜାଣିବାର ଆବଶ୍ୟକତା దీనికోసం మనం ఏమి థియాలజీ చదవక్కర్లేదండి ଏଇଥିପାଇଁ ଆମେ థియోలజీ କରିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ ప్రతిదినము దేవుని సమయాన్ని ఇస్తే చాలు ପ୍ରତିଦିନ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ସମୟ ଦେଲେ ଯଥେଷ୍ଟ మన బైబిల్ చదువుతూ మనకు దేవునితో మన సంబంధాన్ని కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ଆମମାନେ ପ୍ରତିଦିନ ବାଇବଲ ପଢି ପ୍ରାର୍ଥନା କରି ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସୁସମ୍ପର୍କ ରଖିଲେ ఇష్టపూర్వకంగా మనం చేస్తూ ఉంటే ତାହା ଇଚ୍ଛା ନିଜର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଯଦି କରିବା దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବେ ఏడవదిగా మనం చూసినట్లయితే ఆదరించేవాడుగా మనం చూస్తున్నాము ଆଉ ସପ୍ତମରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ସାହାଯ୍ୟକାରୀ నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తానని యేసుక్రీస్తు ଆଉ మనతో ତୁମମାନଙ୍କ చెప్పాడు ସହିତ ରହିବା ନିମନ୍ତେ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ପଠାଇବି ବୋଲି କହିଲେ మరి తర్వాత ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ଅଷ୍ଟମରେ ଦେଖିଲେ మన ఆత్మీయ జీవితానికి హామీగా లేదంటే మనం సంచకరువు అనే మాట ఏదైతే ఉందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ସେ ପ୍ରଥମ କରନ୍ଥିୟ ତାର ଦ୍ୱିତୀୟ କରନ୍ଥିୟ 1 ର 22 ପଦ ପଢ ଝିଅ ଟିକେ ఆయన మనకు ମଧ୍ୟ ଆମ୍ଭମାନଙ୍କୁ ମୁଦ୍ରାଙ୍କିତ କରିଅଛନ୍ତି ଓ ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ବଇନା ସ୍ୱରୂପେ ଦାନ କରିଅଛନ୍ତି మన ఆత్మీయ జీవితానికి హామీగా ఆయన అనుగ్రహించినట్లుగా ସେ మనం ଆମମାନଙ୍କୁ చూస్తున్నాం. ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି మన స్వాస్థ్యానికి స్వంచకరువుగా ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି మనము దేవుని యందు రక్షణ పొందినప్పుడు ఆయన పిల్లలుగా చేయబడతాము ଆମମାନେ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ତାହାଙ୍କ ସନ୍ତାନ ହେବା ఆయన పిల్లలుగా చేయబడినప్పుడు ఆయనకు స్వాస్థ్యంగా లేదంటే ఆయనకు వారసులుగా ఉంటాము అని ତାଙ୍କର ఇందాక ସନ୍ତାନ చెప్పాము. ହେବା ଦ୍ୱାରା ତାଙ୍କର ଉତ୍ତରାଧିକାରୀ ହେବା ఈ యొక్క వారసత్వం ఏదైతే ఉందో এই ଉତ୍ତରାଧିକାରୀ ଯାହା ଅଛି దానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నట్లుగా ଆଉ మనం ସେଥି చూస్తాము. ନିମନ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା ସେ ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି మనకు ఒక గ్యారెంటీ లేదంటే ఒక హామీ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ ଗୋଟେ ଗ୍ୟାରେଣ୍ଟି ଦେଉଛନ୍ତି ଯାହାକି ବଇନା ସ୍ୱରୂପେ ସେ ଦେଇଅଛନ୍ତି ఇది నేను చెప్పడం వల్ల మీకు వచ్చేది రాదు ଆଉ ଏହା ମୁଁ କହିବା ଦ୍ୱାରା ଆପଣମାନେ ପାଇପାରିବେ ନାହିଁ మనము దాన్ని అనుభవించవలసిన వారమే ଆମେ ତାହା ଅନୁଭବ କରିବାର ରହିଅଛି పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగినప్పుడే ఈ ପବିତ୍ର యొక్క- ଆତ୍ମାଙ୍କର ଅନୁଭବ ଆମେ ପାଇବା ଦ୍ୱାରା ఈ యొక్క హామీని మనం పొందుకోగలము ଏହି ବଇନାକୁ ଆମମାନେ ପାଇପାରିବା నేను అడిగిన ప్రశ్నకు లేదంటే ఎంతమంది యేసుక్రీస్తు వస్తే తనతో కూడా ఉంటాము అన్నప్పుడు మనం అందరము కూడా చేయెత్తే వారముగా ఉంటాము ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ କେତେ ଜଣ ଆମେ ତାଙ୍କ ସହିତ ରହିବା ବୋଲି କହିଲେ ଆମେ ସମସ୍ତେ ହାତ ଉଠେଇ ఈ ପାରିବା విధమైన నిశ్చయత మనం అందరము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము ଆଉ କି ପ୍ରକାର ନିଶ୍ଚୟତା ମାନେ ପାଇଅଛୁ
ఈ భూమిపై భూరాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడని కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ଆଉ ଏ ପୃଥିବୀରେ ତାହାଙ୍କର ରାଜ୍ୟ ସେ ସ୍ଥାପନ କରିବେ ବୋଲି దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟ ଭୋଜନ ପାନ ନିମନ୍ତେ ନୁହେଁ, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని చెప్తున్నాడు. ଆଉ ସେ କହନ୍ତି ଧାର୍ମିକତା ଏବଂ ଶାନ୍ତି ଏବଂ ତାହା ପବିତ୍ର ଆତ୍ମାରେ ଆନନ୍ଦ ବୋଲି କହନ୍ତି। మరి పరిశుద్ధ పరలోకం ఎక్కడ ఉంది అని మనము అడిగినట్లయితే ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ କେଉଁଠି ଅଛି ବୋଲି ଯଦି ପଚରା ଯାଏ, మనకందరికీ తెలిసిందే. ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ ఎక్కడ ఉందండి? କେଉଁଠି ଅଛି, పైన ఉందా కింద ఉందా? ଉପରେ ଅଛି ନା ତଳେ ଅଛି? మనం అందరం కూడా ఊపరే అని చెప్తున్నాం కదా, పైనే ఉందని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ହିଁ ଅଛି, అది నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నదని చెప్తున్నాడు. ଆଉ ତାହା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ ବୋଲି ఈ କହନ୍ତି। విధముగా మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటామో మనం ఆ యొక్క నిశ్చయతను కలిగి ఉంటాము. এই ପ୍ରକାର ଯେତେବେଳେ ଆମେ ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରି ପରିତ୍ରାଣ ପାଇବା, ପବିତ୍ର ଆତ୍ମାକୁ ପାଇବା, ତାପରେ ଆମେ ଆନନ୍ଦ କରିବା। మరి ఇందాక చెప్పినట్లు మన పరలోక రాజ్యము ఇక్కడే ఉంది, మన మధ్యనే ఉంది. మనము దీన్ని పొందాలంటే మనము జీవించి ఉండగానే పొందాలి. এই ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଏଠାରେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ହିଁ ଅଛି, ଆମ ଜୀବନରେ ତାହା ପାଇପାରିବା। మరణం తర్వాత మనం ఏమీ చేయలేము, ମୃତ୍ୟୁ ପରେ ଆମେ କିଛି କରିପାରିବା ନାହିଁ। ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేహంతో జరిగించిన ఏ క్రియ అయినా కూడా, ఏ మాట అయినా కూడా దాన్ని బట్టి మనము ఒక నాడు మనము అనుభవింపవలసిన ఉన్నాము। ଆଉ ଆମେ ଶରୀରରେ ଯେଉଁ ସମସ୍ତ କାର୍ଯ୍ୟକଳାପ କରୁଛୁ, କଥା ହଉଛୁ, ସେ ସମସ୍ତ ବିଷୟରେ ଆମମାନଙ୍କର ବିଚାର। ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము ఎక్కడ ఉన్నాము, మనం రక్షణ పొందుకున్నామా? এই ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା, ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ କି? మనం అందరము రక్షణ పొందుకున్నాం. ହଁ, ଆମେ ସମସ୍ତେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ। అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నామా? ହେଲେ ପବିତ୍ର ଆତ୍ମା ପାଇଅଛୁ କି? మనం అందరము పొందుకున్నాము. ଆମେ ସମସ୍ତେ ପାଇଅଛୁ। అయితే దాన్ని మనం కొనసాగించగలుగుతున్నామా? ହେଲେ ଆମେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଅଗ୍ରସର ହଉଛୁ। పౌలు గారు చెప్తున్నాడు కదా, ପାଉଲ କହନ୍ତି, మీ యొక్క రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనండి అని చెప్తున్నాడు. ଆଉ ତୁମମାନଙ୍କର ପରିତ୍ରାଣ ଭୟ ଏବଂ ଭକ୍ତିରେ ଆଉ ଅଗ୍ରସର କରାଅ। ఒకవేళ కనుక ఆ పరిశుద్ధాత్మను మనం మనము దుఃఖింప చేస్తూ ఇంతవరకు తనకు మనం ఇంపార్టెన్స్ కనుక ఇవ్వలేకపోయి ఉంటే, ଆଉ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯଦି ଆମେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଦୁଃଖ ଦଉଛୁ, ଆଉ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଯଦି ଆମେ ପ୍ରାଧାନ୍ୟତା ଦେଇନାହୁଁ, దేవుడు చెప్తున్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ପ୍ରଭୁ କହନ୍ତି, ତୁମାନେ ଖୋଜ, ତୁମାନେ ପାଇବ, ଦ୍ୱାରରେ ଆଘାତ କର, ଆଉ ତୁମାନଙ୍କ ନିମନ୍ତେ ଦ୍ୱାର ଫିଟାଇ ଦିଅ। మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము చాలా వాడుతూ ఉంటాం. এই జగతର ବିଷୟରେ ଆମେ ଅନେକ এই କଥାକୁ ଆମେ ବ୍ୟବହାର କରିଥାଉ। ప్రభువా నాడు అడుగుతున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ధనం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, అనేకమైన మనం అడుగుతూ ఉంటాం. ପ୍ରଭୁ ମୁଁ ମାଗୁଛି ମତେ ଜ୍ଞାନ ଦିଅ, ମୁଁ ମାଗୁଛି ମତେ ଘର ଦିଅ, ମୁଁ ମାଗୁଛି ମତେ ଚାକିରି ଦିଅ, ମୁଁ ମାଗୁଛି ମତେ ଅନେକ ବିଷୟ ଦିଅ ବୋଲି ମାଗିଥାଉ। అయితే అక్కడే దేవుడు చెప్తున్నాడు కదా 11వ వచనంలో, କିନ୍ତୁ ପ୍ରଭୁ କହନ୍ତି 13 ପଦରେ, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ଆଉ ଲୁକ 11:13 ପଦରେ କହନ୍ତି, ସେ ଯୋଉମାନେ ତାଙ୍କ ଠାରେ ମାଗନ୍ତି ସେମାନଙ୍କୁ ସେ ପବିତ୍ର ଆତ୍ମା ଦିଅନ୍ତି ବୋଲି। మరి ఈ విధంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను అడిగే వారంగా మనం ఉండవలసిన వారమే. ଆଉ ଏହି ପ୍ରକାର ଆମେ ମାଗିବାର, ପବିତ୍ର ଆତ୍ମାକୁ ମାଗିବାର ରହିଅଛି। ఈ రక్షణను మనం ఒక గుర్తుగా మనం చూస్తున్నాము. ଆଉ ଏହି ପରିତ୍ରାଣକୁ ଗୋଟେ ଚିହ୍ନ ଭାବରେ ଆମେ ଦେଖୁଛୁ। మరి ఈ యొక్క నిశ్చయతను మనం ఈ లోకంలో ఈ దినమున మనము ఉంచుకొనవలసిన వారమే ఉన్నాము. ଏ ନିଶ୍ଚୟତା ଆମେ ଆଜି ରଖିବାର ଆବଶ୍ୟକତା పరిశుద్ధాత్మలో ରହିଛି। ఆనందాన్ని మనం పొందవలసిన వారమే ఉన్నాము. ପବିତ୍ର ଆତ୍ମାରେ ଆନନ୍ଦ କରିବାର మరి ରହିଅଛି। దావీదు చెప్తాడు కదా, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమైనది, లేదంటే అది తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్తున్నాడు. ଆଉ ତୁମ୍ଭ ବାକ୍ୟ ମୋ ଜିହ୍ବାକୁ ଅତି ମଧୁର, ମଧୁ ଯାକ ଠାରୁ ମଧ୍ୟ ମଧୁର ବୋଲି। అటువంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ସେଇ ପ୍ରକାର ଆନନ୍ଦ ଆମେ ପାଇପାରୁଛୁ କି? ఏదో మనం లీగలిజం లేదంటే మనం చేయాలి కాబట్టి చేస్తున్నామా? ଆଉ ନଚେତ ଆମେ କରିବାର ଅଛି ବୋଲି କରୁଛୁ କି? మనం ఈ యొక్క మన జీవితంలో మన కోరికలు ఇవన్నీ కూడా మారవలసినవి ఉన్నాయి. ଆମ ଜୀବନରେ ଆମର ଅଭିଳାଷକୁ ଆମେ ମାନେ ନାଶ କରିବାର ରହିଛି। నూతన జీవితము అంటే పాతది పోయి కొత్తది రావాల్సిన ఆ యొక్క విధానంలో మనం ఉండాలి. ନୂତନ ଜୀବନ ମାନେ ପୁରାତନ ବିଷୟ ଲୋପ ପାଇବାର ଅଛି, ନୂତନ ବିଷୟ ହେବାର ଅଛି। దేవుని యందు
ఆనందించుట అంటే మొదటి ఆజ్ఞను నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. हमारे प्रथम आज्ञा देखो जे तुमने तो अपना परमेश्वर को संपूर्ण हृदय रे प्रेम करो बोली. మరి రెండవదిగా మనం మేలు చేయవారుగా మనం ఉండాలని చూస్తున్నాము. आ द्वितीय विषय हमें देखो हमें अन्य मानकर मंगल करिवार अछि. మరి అదే రెండవ ఆజ్ఞగా నీవు అదే నీ పొరుగువారిని ప్రేమించుము అని చూస్తున్నాము. ताही द्वितीय आज्ञा आ निज परे अपना परिजन को प्रेम మరి करिवार. ఈ యొక్క మార్పును గనుక మనం చూపించలేకపోతే మన హృదయాల్లో మన జీవితాల్లో ए परिवर्तन जदि अमानक जीवन रे अमानक हृदय रे हमें देखाइबा नाही. మరి 5 మంది కన్యకల వలె ఉండిపోతాం. आमे आ 5 जन कन्या परि रहि परिबा नाही. 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలిసిందే. अब 10 जन को कन्याक विषय रे हमें जानि अछि. 10 మంది సిద్ధపడ్డారు. 10 जन प्रस्तुत हेले. 10 మందికి దీపాలు ఉన్నాయి. 10 जनकर प्रदीप 10 మంది దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. 10 जनकर प्रदीप प्रज्वलित होवछि. అయితే हेले దేవుడు వచ్చినప్పుడు प्रभु आसीबा बेले 5 మందివే వెలుగుతున్నాయి. 5 जनकर ही जळुछि. మరి 5 మందివి ఆరిపోతున్నాయి. आ 5 जनकर लिपि जाउ. వారి యొక్క పరిశుద్ధాత్మను వారు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. आ सेमानकर पवित्र आत्मा से माने हराइला परि देखो. ఈ విధమైన పరిస్థితి భయంకరం మనకి. ए प्रकार परिस्थिति भयंकर. మరి ఈ దినము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. आज प्रभु हमनको ए प्रकार से शिक्षा दियंती. మరి మన బైబిల్లో కూడా అనేక మంది ఈ యొక్క నిశ్చయతను కలిగిన వారుగా మనం చూస్తున్నాం. बाइबल रे अनेक ए प्रकार निश्चयता रहिला. పౌలు గారు చెప్తున్నాడు కదా, पाउल कहंती నా పరుగు నేను కడపుట్టించాను, मोर दौड़ रे मु शेष करबा को जाउ अछि. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. मन निमंते धार्मिकतार मुकुट रखा जाय अछि. మనం ఎంత మంది చెప్పగలం ఆ మాట? हमें केते जण कहि परिबा से నాకు నీతి కిరీటం ఉన్నది, నేను దేవునితో కూడా ఉంటాను मो చనిపోతే. निमंते धार्मिकतार मुकुट रखा जाय अछि. मु प्रभु को पाए दौड़ अछि बोली. మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని కూడా చెప్తున్నాడు. आउ जीवन धारण ख्रीष्ट आ मृत्यु जनक मृत्यु भोग लाभ जनक बोली कह. ఈ విధమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమే ఉన్నాము. कि प्रकार जीवन हमें काटो अछि. మరి యోబు కూడా చెప్తున్నాడు కదా, యోబు आइब कहंती నా విమోచకుడు సజీవుడనియు मोहर मुक्तिदाता जीवित. నేను నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచదనని కూడా చెప్తున్నాడు. मोर ई चर्म रूप शरीर विनष्ट हेले मध्ये मो तांको देखिबी बोली. అటువంటి నిరీక్షణ మనం కలిగిన వారము. से प्रकार भरोसा मान को रहिबार अछि. మరి దావీదు కూడా చెప్తున్నాడు కదా, दाऊद मध्ये कहंती చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. आ अनंत काल मु तांको निवास रे वास. ఈ లోకములో ఉంటే ఈ లోకములో మనం చేసే ఈ భక్తి కాదు గాని ए जगत रे थिबा ए जगतर भक्ति नुहे किंतु మనము పరలోక రాజ్యం విషయమై పరిశుద్ధాత్మ నిశ్చయతను పొందుకొని हमें स्वर्ग राज्य विषय रे सुनिश्चित हबार ఈ आवश्यकता. లోక సంబంధమైన యాత్ర లేదంటే ఈ లోక సంబంధంలో మనం అనేకమైన ముద్రలు కలిగి ఉంటున్నాము కదండి. ए जगत रे हमें अनेक मुद्रा प्राप्त ఈ होई. లోక సంబంధమైన కార్యాలు, శరీర కార్యాలు, ए जगतर कार्य शरीर रो कार्य మరి ఈ యొక్క శరీర కార్యాలు మనము ఒక ముద్రగా చూస్తున్నాము. आ शरीर रो कार्य गुटे मुद्रा पर हमें అయితే దేవుని ముద్రను మనం చూసినట్లయితే అవి ఆత్మ కార్యాలుగా మనం చూస్తున్నాము. ईश्वरक मुद्रा जदि देखिबा ताहा आत्मांकर कार्य మరి बोली. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే प्रकाशित पुस्तक 22 रो 4 पद रे जदि देखिबा ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అని చెప్తున్నాడు. आ ताहांकर नाम ताहांको कपाल रे मुद्रांकित हबो बोली लिखा మరి जाय. ఆయన ముద్ర లేని మనుషులకు అనేకమైన శ్రమలు కలుగుతాయని కూడా చెప్తున్నాడు. आ से मुद्रा नथिबा लोक माननको अनेक क्लेश बोली लिखा 9వ जाय. అధ్యాయం 4వ వచనం గాని 7వ అధ్యాయం 3వ వచనం గాని మనం చూసినట్లయితే 9 पर्वर 4 पद किबा 7 पर्वर 3 पद जदि देखिबा ఆ యొక్క ముద్ర లేని మనుషులకు అనేకమైన శ్రమలను దేవుడు కలిగిస్తున్నట్లుగా మనం आ से చూస్తున్నాము. मुद्रा नथिबा लोक माननको अनेक क्लेश बोली लिखा ఈ जाय. విధంగా మనం చూసినట్లయితే ए प्रकार जदि हम देखिबा దేవుని యొక్క ముద్రలు మన యందు కలిగి ईश्वरकर मुद्रा माने प्राप्त होई. ఈ ముద్ర ఏమిటి అంటే పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాము. ए मुद्रा कोन माने ईश्वरकर से पवित्र ఈ आत्मा. పరిశుద్ధాత్మను కలిగిన అనుభవాన్ని మనం అందరము కలిగి ఉండాలని నేను ఈ ఉదయ కాలంలో ए మీ पवित्र అందరికీ आत्माकर अनुभूति हमें प्रत्येक प्राप्त हेबा पाए प्रभात समय मु आपण मानको अनुरोध करे. మరి మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తూ आमाने प्रत्येक हृदयपूर्वक ईश्वरको प्रेम करी ఈ లోక సంబంధమైన భక్తి కాకుండా ए जागतिक भक्ति आचरण न करी ఉండాలి, భక్తి ఉండాలి, కానీ హృదయపూర్వకంగా మనము దేవునితో సంబంధం కలిగిన వారంగా भक्ति మనం रहिबा ఉన్నప్పుడు पड़िबो किंतु हृदयपूर्वक माने प्रभुको ग्रहण करी ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము. ए पवित्र आत्माकर दानको माने प्राप्त हेबा. ఈ విధమైన జీవితాన్ని జీవించడానికి మనం అందరము కూడా ప్రార్థన చేయవలసిన వారు
వారంగా ఉంటున్నాము. এই প্রকার জীবন যাপন করিবা পাই আমি প্রত্যেকে প্রার্থনা করিবা। మనమందరము కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాడు మోకరించి তেଣু আসন্তু మనమందరం కూడా ଆମେ దేవుని ପ୍ରାର୍ଥନା କରିବା। ଯୋଉମାନେ ଆଣ୍ଠୁ ପକେଇ ପାରିବେ ଦୟା କରି ଆଣ୍ଠୁ ପକନ୍ତୁ। ସମସ୍ତେ ଆଖି ବନ୍ଦ କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା ବୋଲି ଆଖି ବନ୍ଦ କରିବା। దేవుడి యొక్క ఉదయకాలంలో మన అందరినీ కూడా చూస్తున్నాడు. ఆత్మ స్వరూపిగా ఆయన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాడు. ଆତ୍ମା ରୂପୀ ପରମେଶ୍ୱର ମାନଙ୍କୁ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ସେ ଦର୍ଶନ କରୁଅଛନ୍ତି। ఆయన మనతో మాట్లాడాడు ఈ ఉదయకాల సమయంలో. ସେ ଆମମାନଙ୍କ ସହିତ ଏଇ ପ୍ରଭାତ ସମୟରେ କଥା କହିଅଛନ୍ତି। పరిశుద్ధాత్మను పొందుకోమని ఆయన అడుగుతున్నాడు. ପବିତ୍ର ଆତ୍ମା ପ୍ରାପ୍ତ ହେବାର ରହିଅଛି। ఆయన మాట వినే వారంగా ఉండవలసిన వారం, ତାହାଙ୍କ କଥା ଶୁଣିବା ଲୋକ ପରି ରହିବାର ଅଛି। మెల్లని ఆయన స్వరాన్ని వినే వారంగా మనం ఉండాలి. ତାହାଙ୍କର ସ୍ୱର ଶୁଣିବା ଲୋକ ପରି ରହିବାର ଅଛି। ఈ లోక సంబంధమైన కార్యాలు కాకుండా ଏଇ ଜାଗତିକ କାର୍ଯ୍ୟକଳାପ ନୁହେଁ, ఆత్మ సంబంధమైన కార్యాలు కలిగిన వారంగా ఉండాలి. ଆତ୍ମା ସମ୍ବନ୍ଧୀୟ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ପଡିବ। అవన్నీ చేయవలసిన ఇష్టాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ସେଇ ସମସ୍ତ କରିବାର ଇଚ୍ଛା ପରମେଶ୍ୱର ଆମକୁ ଦିଅନ୍ତୁ ବୋଲି ଆମେ ପ୍ରତ୍ୟେକ ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. ହେ ପ୍ରଭୁ ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ତୁମେ ମୋ ମଧ୍ୟକୁ ଆସ। ఈ మాట వినే విధేయతను నాకు అనుగ్రహించండి. ତୁମର କଥା ଶୁଣିବାର ଆଜ୍ଞାବହ ଜୀବନ ମୋତେ ଦିଅ। నీ ఆత్మ లేనిదే నేను దేవుని దానిలో కాను. ପ୍ରଭୁ ତୁମର ଆତ୍ମା ଯଦି ମୋ ଠାରେ ନାହିଁ ତେବେ ମୁଁ ତୁମର ନୁହେଁ। ఇది మరణ పర్యంతము మనం చేయవలసిన క్రియ. ଆଉ ଏହା ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କରିବାର କାର୍ଯ୍ୟ ଏହା। ఈ కార్యాన్ని మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్లో చేద్దాం. এই କାର୍ଯ୍ୟ এই ପ୍ରଭାତ ସମୟରେ এই ପେଣ୍ଡାଲରେ ବସିଥିବା ଆମେ ପ୍ରତ୍ୟେକ କରିବା। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ ଏଇ କଥା କହନ୍ତି। ప్రభువా నేను ఈ మార్గంలో నడవడానికి నాకు శక్తినివ్వు. ତେଣୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବା, ପ୍ରଭୁ ମୁଁ ତୁମ ପଥରେ ଚାଲିବି, ମୋତେ ତୁମେ ଶକ୍ତି ଦିଅ। పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారంగా ఈ లోకంలో మనం జీవిస్తాము. ପବିତ୍ର ଆତ୍ମା ପ୍ରାପ୍ତ ବ୍ୟକ୍ତି ଭାବରେ এই ଜଗତରେ ଜୀବନ చిన్న କାଟିବା। ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రం దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నీకు రక్షణను పొందుకున్న మేమందరము తండ్రి నీకు పరిశుద్ధాత్మను కలిగిన వారంగా దేవా, నీకు పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని తండ్రి దాన్ని కొనసాగించుకునే వారంగా ఉండగలకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దేవా పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవా నైనా తండ్రి నీకు నిత్య రాజ్యంలో మేమందరం ఉండలాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి.